అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మనతో పాటు ఉన్నారు శారీరక మానసిక సమస్యలకి ఆధ్యాత్మికత ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ప్రముఖ ఫ్రీక్వెన్సీ డాక్టర్ రవినారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చక్కటి టాపిక్ సార్. శారీరక మానసిక సమస్యలకు ఆధ్యాత్మికత ద్వారా, టాబ్లెట్స్ ద్వారా పరిష్కార మార్గాలని అందరం విని ఉన్నాము, కానీ మీరు ఆధ్యాత్మికత ద్వారా అంటున్నారు. సార్ ముఖ్యంగా ఈ మానసిక సమస్యలు, శారీరక సమస్యలు కర్మ రిలేటెడ్గా వస్తాయా? మరి కర్మ రిలేటెడ్గా వచ్చినప్పుడు మీరు ఎలా పరిష్కార మార్గం చూపిస్తారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. సో బేసిక్గా మనందరూ తెలుసు, మనం ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటంటే, మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎన్నో రకాలుగా ఈ నేచర్ని వాడుకుంటున్నాం. ఓకే. సో ముఖ్యంగా మన బాడీ అనేది 3 రకాలుగా తయారైందని చెప్తాను నేను. ఒకటి ఫిజికల్ బాడీ, రెండోది వచ్చేసి ఈ ఫిజికల్ బాడీ లోపల మనకు ఉట్టి బాడీ ఉంటే సరిపోదమ్మా, బాడీతో పాటు ఆత్మ కూడా ఉంది. ఓకే. ఆత్మ లేకుండా ఉట్టి బాడీని మనం ఏమంటాం? డెడ్ బాడీ అంటాం. డెడ్ బాడీ అంటే ఉపయోగం లేని బాడీ, దానికి కాల్చేస్తాం. అంటే బాడీ ఉండాలి, దానికి ఆత్మ ఉండాలి. ఇంకోటి కూడా ఉండాలమ్మా, అదేంటంటే ఈ బాడీ ఆత్మ రెండు కలిసిన తర్వాత దానికి ఒక జ్ఞానం ఉండాలి. అప్పుడు వాడిని మనిషి అంటాం మనం. ఐ రైట్ ఆర్ నాట్? కరెక్ట్ సార్. సో మనం ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? వీటికి మనం రుణపడి ఉంటామంట. ఆ వాటికి రుణపడి ఉండడమే మన కార్మిక అకౌంట్ అనమాట. సో మనం అన్నిటినీ వాడుకుంటున్నాం మన నేచర్లో. ప్లాంట్స్ని వాడుకుంటున్నాము, వాటర్ వాడుకుంటున్నాము, సరౌండింగ్లో ఉన్న అన్నిటిని వాడుకుంటున్నాం. వాటిని వాడుకోవడమే కాదు, వాటిని డ్యామేజ్ కూడా చేస్తున్నాం. డ్యామేజ్ చేసినప్పుడు అవి మళ్ళీ మనం డ్యామేజ్ చేస్తాయండి. అంటే రిటర్న్ గిఫ్ట్ అనమాట. కరెక్ట్. ఇప్పుడు మనం ఏది ఇస్తే నేచర్కి, మళ్ళీ నేచర్ మళ్ళీ మనకి అదే ఇస్తుంది. సో ఇప్పుడు ఆరోగ్యం అంటే ఉట్టి మన ఫిజికల్ హెల్త్ ఉంటేనే చాలదండి, మెంటల్ హెల్త్ ఉంటేనే చాలదు, సోషల్ హెల్త్ కూడా ఉండాలి. ఓకే. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్తో పాటు సోషల్ హెల్త్. సోషల్ హెల్త్. ఇప్పుడు మనం ఒక సోషల్ హెల్త్ అనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ సోషల్ హెల్త్ అనేది మన కార్మిక అకౌంట్తో కనెక్ట్ అయి ఉంది. ఓకే. మీరు అడిగిన టాపిక్ సోషల్ హెల్త్ అని మేము దేన్ని అంటామంటే, సొసైటీలో మనము ఒక మెచ్యూర్డ్ పర్సన్గా, సొసైటీకి మనం హెల్ప్ఫుల్ పర్సన్గా, ఇప్పటికే నేను అన్నట్టు మనం ఏదో తీసుకున్నామో అలా అది రిటర్న్ చేయ విధంగా మనం మనగలిగితే వాళ్ళని మనం పర్ఫెక్ట్ పర్సనాలిటీ అని వచ్చండి. ఎగ్జాంపుల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ప్రకారం 1980s ఫిజికల్ హెల్త్, 90sలోకి వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. అంటే మెంటల్ హెల్త్ యాడ్ అయిపోయింది. అంటే ఫిజికల్గా ఒక వ్యక్తి బాగుండి సైకలాజికల్ బాగాలేకపోతే ఆయన్ని మనం అనారోగ్య వ్యక్తి కింద తీసుకుంటాం. రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ అయింది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, వాట్ ఈజ్ హెల్త్ అనే డెఫినేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డెఫినేషన్ ఏం చెప్తారంటే, ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఓకే. మరి వాట్ ఈజ్ సోషల్ వెల్బీయింగ్ అంటే, సోషల్ వెల్బీయింగ్ అంటే ఈ సొసైటీలో నువ్వు ఎలా మన కూడా సాధిస్తున్నావు అంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా, ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఎలా జీవనం అట్లా మనం ఒక్కడే బాగుంటే చాలు. మనం ఉంటున్న ఈ సొసైటీలో కానీ, ఈ నేచర్లో కానీ మనం బాగుంటూ 10 మందిని బాగా ఉంచుకోవడం ఎలా, దాన్ని మనం సోషల్ వెల్బీయింగ్ అనవచ్చు. ఐ రైట్ ఆర్ నాట్? కరెక్ట్ సార్. సో ఈ సోషల్ వెల్బీయింగ్ని కూడా మనం హెల్త్ కింద కన్సిడర్ చేయాల్సిందే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి హార్మ్ చేస్తున్నాడు అంటే అది తప్పే కదా? 100%. అబద్ధాలు చెప్తున్నారు, తప్పా రైటా? తప్పే కదా. అట్లనే ఇప్పుడు మనకు వార్ ఒకరినొకరు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ పాయింట్ ఏంటి? ఒక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వ్యక్తి పుట్టుకతో దొంగ కాదు, పరిస్థితులు దొంగతనం చేయించింది. ఐ రైట్ ఆర్ నాట్? సో మనం అందరం కూడా పరిస్థితుల ప్రభావం వల్ల అనుభవిస్తున్నాము. క్లియర్? సో ఈ పరిస్థితులే ఇప్పుడు ఆయన్ని దొంగ చేయొచ్చు, లేదా ఆయన్ని సక్సెస్ఫుల్ పర్సన్ చేయొచ్చు. ఇప్పుడు మన మహాత్ముడు పత్రిజీ గారు, ఆయనలో ఉన్న ఆలోచనతో ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపించి ఈ సొసైటీకి ధ్యానం మీద ఒక మార్గాన్ని క్రియేట్ చేశాడు. సో ఆయన పరిస్థితి ఆయన్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళింది. అంటే ఇక్కడ వ్యక్తి ఆయన తీసుకున్న ప్లాట్ఫామ్ ఏంటి, ఆయన తీసుకున్న ఈ ప్లాట్ఫామ్ వల్ల ఎంతమందికి ఉపయోగపడ్డది. సో దీన్ని ఏమంటామంటే సోషల్ వెల్బీయింగ్. అందుంచి నేను ఈరోజు మీకు చెప్పే దాంట్లో బెస్ట్ సోషల్ వెల్బీయింగ్ ఆల్సో వన్ ఆఫ్ ది హెల్త్ ఫ్యాక్టర్. ఓకే. దాంట్లో మన పత్రిజీ గారు
బెస్ట్ సోషల్ వెల్బీయింగ్ పర్సనాలిటీ. ఎట్లా చెప్పగలుగుతారు అంటే నేనుగా బాగుంటూ ప్రపంచాన్ని కూడా బాగుపరిచే ఒక విధిని మనకు అందించారు. ఆ విధానంలో మనం ఏమయ్యాము, శాకాహారం పాటిస్తున్నాము, ధ్యానాన్ని పాటిస్తున్నాము. అదే కాకుండా ఈ పిరమిడ్ సొసైటీ ఓవరాల్గా సొసైటీలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒకరికొకరి హార్మోనైజేషన్, ఒకరినొకరు హార్మ్ చేసుకోకుండా మనంతా ఒక ఫ్యామిలీ లాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతూ. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మానస్ సరోవరం అనే పిరమిడ్ సొసైటీ విజయవాడలో మానస్ సరోవర పిరమిడ్, రామిరెడ్డి గారు అక్కడ నేను విజిట్ చేయడం జరిగిందండి. క్లాసెస్ కూడా చెప్పాను. అక్కడ విజిట్ చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే ప్రతిసారి ఆయన్నే భోజనం పెడుతూ ఆయన్నే జ్ఞానాన్ని పంచుతున్నారండి. అదే మోటో ఏంటి మరి, దానివల్ల ఏం సంపాదిస్తారు, ఏం సాధిస్తారు అంటే అక్కడ ఆయన ఏం ప్రాక్టికల్ పర్సనల్గా ఆయన ఏం సాధించట్లేదు, పర్సనల్గా కావాలని కోరుకుంటలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, అందరికీ జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అంటే ఎవరు పెడతారండి ఈరోజు ఒక పూట భోజనం పెట్టడమే కష్టం కదా. ఒకసారి ఆలోచిద్దాం. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అంటే సోషల్ వెల్బీయింగ్ అంటే ఆయన జీవితాన్ని లీడ్ చేస్తూ సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు, సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఇట్లాంటి సోషల్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి ప్రపంచం మీద. మరి వీళ్ళందరూ ఒక డైరెక్షన్ ఇచ్చినందుకే కదండి మనం అందరం హ్యాపీగా ఉన్నాం. సో దిస్ హ్యాపీనెస్ హార్మోనైజేషన్ ఈజ్ కాల్డ్ సోషల్ వెల్బీయింగ్. రైట్. సో ఇప్పుడు మనము కర్మిక కోణం గురించి మీరు అడిగారు కాబట్టి, మరి ఈ కర్మలు మన బాడీని, మన లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్ అండి. కాకపోతే దీనికి అవగాహన అనేది యాజ్ ఎ డాక్టర్గా నేను నా సబ్జెక్ట్లో అయితే నేను పొందలేదు. వాస్తవంగా చెప్పాలంటే మా పేరెంటల్గా మా ఫాదరు నాకు ఈ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఆయన నాకు అందించడం జరిగింది. సో నేనేమో కోరుకున్నానంటే సోషల్ వెల్బీయింగ్ కావాలి, సొసైటీలో అందరము ఒక హార్మోనైజన్గా ఉండాలి. అది కుల మతాలు అనుకోండి, జాతులు, ఇవన్నీ మనం తయారు చేసుకునేయండి, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ హార్మోనీ డెవలప్ కావాలంటే మనం మూలాలని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మూలాలను అర్థం చేసుకున్నామో అప్పుడు ఆ మూలాల నుంచి మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ వచ్చామో సైన్స్ని, ఫ్యాక్ట్స్ అర్థం చేసుకొని మనం నడుచుకున్నామో అప్పుడు మన సొసైటీలో ఓ బెస్ట్ సొసైటీని తయారు చేయగలుగుతాం అనేది నా భావన అండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనం ఈ భూమి మీదకి వచ్చాము. రైట్. భూమి మీదకి వచ్చినప్పుడు మనకేమొచ్చింది, ఫస్ట్ మనకు బాడీ వచ్చింది. మరి ఈ బాడీ మనకు అందించింది ఎవరు? పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, మన తల్లిదండ్రులు కదండి అందించింది. ఈ తల్లిదండ్రులు అందించకపోతే ఈ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ మనం ఎవరికి రుణపడి ఉన్నాం? పేరెంట్స్కి, తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాను. తల్లిదండ్రులకు మనం అందరం రుణపడి ఉండాలి, ఎందుకంటే ఈ బాడీ అనేది వాళ్ళ ద్వారా మనకు వచ్చింది. మరి ఎంతమంది తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకోగలుగుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉంటున్నారు? ఇవి కూడా మనం కన్సిడర్ చేయాలిగా. ఎస్ సార్, పత్రి సార్ కూడా లాస్ట్ టైం ఒక కాన్సెప్ట్లో క్లియర్గా చెప్పారు, ఖచ్చితంగా కుటుంబ ధర్మం అందరూ ఆచరించాలి, పేరెంట్స్ పెద్దవాళ్ళు అయ్యారని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టొద్దు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకు రెస్పాన్సిబిలిటీ అని నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, ఆప్షన్ చెప్తానండి. నా పర్సనల్ ఒపీనియన్గా చూసాలంటే చిన్నప్పుడు మనకు బుద్ధి తెలియనప్పుడు, మనకు ఏం నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, అలాంటి టైంలో మనకు ఒక రోజు రాత్రి ఫీవర్ వచ్చింది. వాళ్ళు నైట్ అంతా కూర్చొని మనం చూసుకున్నారు. యూరిన్, టాయిలెట్ పాస్ చేస్తే కన్న తల్లి ఎంత గొప్పదంటే, సపోజ్ ఆమె తింటుంది, ఆ టైంలో చిన్న పిల్లోడు వాడు మోషన్ పాస్ చేస్తే ఆమె సగంలో లేచిపోయి క్లీన్ చేస్తుంది. అంత అద్భుతమైన వ్యక్తిత్వం. అంటే ఒక తల్లిని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక వ్యక్తిత్వాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ చాలా చిన్న పాయింటే, ఎవరు చేస్తారండి? మనము మామూలు స్మెల్, టాయిలెట్లోకి వెళ్తే స్మెల్ వస్తే మనం తట్టుకోలేము. అది తల్లిలోనే గొప్పతనం. అంటే తల్లి సాక్రిఫైజేషన్ ఏంటంటే తనను తాను సాక్రిఫైస్ చేసి ఈ బేబీని టోటల్గా, అట్లాంటి తండ్రి కూడా అండి, తండ్రి కూడా తన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేస్తూ ఈ కుటుంబాన్ని ఏలడానికి ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకళ్ళు ఒక రకంగా, ఇంకోళ్ళు ఇంకో రకంగా, 2 wheels, మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద 2 wheels ఫర్ ద సొసైటీ అంట నేను. సో వీళ్ళిద్దరూ రన్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఈ సొసైటీని మనకు లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు వాళ్ళు ఈ బాడీ ఇచ్చినందుకు, ఈ సర్వీసెస్ మనకు అందించినందుకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం రుణపడి ఉండాలా వద్దా? 100% ఉండాలి. మరి ఆ రుణాన్ని ఎట్లా తీర్చుకోవాలి? వాళ్ళని మళ్ళీ బాగా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మరి బాగా మీనింగ్ ఏంటి?
ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. సో భాగాకు మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనము అంటే మన జ్ఞానం లేని టైంలో చిన్న పిల్లలు, అప్పుడు మనకేం తెలియదు, ప్రపంచమే తెలియదు, తెలియని టైంలో వాళ్ళు మనం చూసుకున్నారు. మనం పెద్దగా అయిన తర్వాత మనకు జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఎట్లా చూసుకోవాలి? జ్ఞానం లేని పరిస్థితులు వాళ్ళు చూసుకున్నప్పుడు జ్ఞానం వచ్చిన పరిస్థితులు మనం ఎలా చూసుకోవాలి వాళ్ళని అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను అడిగితే దీనికి మా ఫాదర్ ఇచ్చిన సొల్యూషన్ ఒకటే చెప్పారండి. సర్వీస్, వాళ్ళకి సర్వీస్ చేయడమే, సేవ చేసుకో, వాళ్ళకి సేవ చేయడమే. దానికి లిమిట్ లేదండి, కొలిచలేం కూడా. నేను ఇంత సేవ చేశాను అంత సేవ చేశాను చెప్పడానికి లేదు. మన జీవితాంతరం వాళ్ళ జీవితాంతరం ఉన్నంతకాలం చేయాల్సింది, దాన్ని కొలుచుకొని చూసేది కాదు. సో తల్లిదండ్రులను సేవ చేయడమే ఈ బాడీ వాళ్ళు మనకి ఇచ్చినందుకు వాళ్ళ రుణం మనం తీర్చుకున్నాము. తీర్చుకోలేందే కానీ ఇది ఒక పార్ట్ ఆఫ్ ప్రాసెస్. అంటే ఫ్యామిలీ హార్మోనైజేషన్ అండి. ఇంకో మాట కూడా చెప్పారండి. ఆ మాట ఏంటంటే ఎవరైతే తండ్రిని ప్రేమగా చూసుకోగలుగుతారో, మీరు గమనించండి, అంటే కార్మిక అకౌంట్ నిజంగా ఉంటుందా, ఈ రుణం ఉంటుందా అనే దానికి నేను చెప్తున్నాను. ఎవరైతే తండ్రిని ప్రేమగా చూసుకుంటారో, తండ్రితో ఎవరైతే హార్మోనీ మెయింటైన్ చేస్తారో ఫ్యామిలీలో పిల్లలు, వాళ్ళు ప్రమోషన్స్ కానీ కెరియర్లో మంచి పొజిషన్కి రావడం కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఒకరికి ఏమాలంటే తండ్రి అంటే ప్రమోషన్స్ అండి. నన్ను అడిగితే ఒకటే మాట చెప్పగలుగుతారు. జీవితంలో మీకు జాబ్ రావాలన్నా, బిజినెస్లో మీరు ఎదగాలన్నా, జాబ్లో మీకు ప్రమోషన్ రావాలన్నా తండ్రితో హార్మోనైజ్ అయ్యి ఉండాలి. ఓకే. ఎవరికైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటారో, లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా ఎదగాలనుకుంటారు, వాళ్ళు తల్లితో రిలేషన్ మెయింటైన్ చేయాలి, తల్లితో హార్మోనైజ్ అయ్యి ఉండాలి. తల్లి ఫైనాన్స్, తండ్రి గ్రోత్ అండి. ఓకే. నేను చెప్పాను కదా ఇప్పుడు సొసైటీలో 2 వీల్స్ అని. ఫిజికల్ వీల్స్ ఏంది? బాడీ ఇవ్వడం. వాళ్ళ ధర్మం ఏంటి? మనకు ఆమెనేమో సర్వీస్ చేసింది, ఈయనేమో సంపాదించారు. సో దీన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ క్యాల్కులేట్ చేస్తే ఈ 2 వీల్స్లో మనకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే మన తల్లి, కెరీర్లో గ్రోత్ రావాలంటే తండ్రి. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలిగితేనే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ, సక్సెస్ఫుల్ హార్మోనైజ్డ్ ఫ్యామిలీని మనం మెయింటైన్ చేయగలుగుతాం. మీరు చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవరైతే లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉన్నారో, ఫైనాన్షియల్గా మంచి స్టేటస్ ఉన్నారో, వాళ్ళు తల్లిని ఎట్లా చూసుకుంటారు, వాళ్ళ తండ్రిని ఎట్లా చూసుకున్నారు చూడండి, మీకు అర్థమైపోతుంది. మన హీరోయిన్స్లో చాలామంది చెప్తుంటారు, నేను ఈరోజు ఎదిగానంటే మా తల్లి అండి, లేదా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే మా తండ్రి అండి చెప్పుకుంటుంటారు, రోల్ మోడల్స్. కానీ ఇప్పుడు ఏమనుకోవద్దు, ఈ జనరేషన్లో ఈ మానవ విలువలు తగ్గిపోయాయండి. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులను పంచుకునేవాడు ఉన్నారు. కొన్ని రోజులు నువ్వు ఉంచుకో, కొన్ని రోజులు నేను ఉంచుకో. అవును, అవును. 2-3 బ్రదర్స్ ఉంటే అంతే, నీ దగ్గర ఒక 2 months, నీ దగ్గర ఒక 2 months. ఇది మనం చూస్తున్నాం. అవును. అది నిజంగా చెప్పాలంటే బాధ్యతనా బరువా? బరువు అనుకుని షేర్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి చేయడమే మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కార్మిక అకౌంట్ అంటే మేము ఏమని చెప్తామంటే, దాని డెఫినేషన్ ఏం చెప్తానంటే, కార్మిక అకౌంట్ ఈ జన్మలో వచ్చింది కాదు ఈ రిలేషన్, ఎన్నో జన్మల నుంచి మనం ఆ కనెక్ట్ అయి ఉన్నాం. ఆ కనెక్ట్ అయినాం కాబట్టి వాళ్ళకి మనం ఈ జన్మలో పిల్లలుగా పుట్టాము. సో కార్మిక అంటే నాట్ ఓన్లీ జస్ట్ అట్లా ఆటోమేటిక్ కాదండి. ఎంతమంది పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కదండి. అవును. సో దిస్ ఇస్ నేచర్ ప్రాసెస్. ఇట్స్ నాట్ మై విల్ ఆర్ యువర్ విల్. వాళ్ళ విషయం కాదు, మన విషయం కాదు. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ డివైన్ పవర్. సార్, మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం పేరెంట్స్కి పిల్లలకి మధ్య రిలేషన్, చక్కటి రిలేషన్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో బేసిక్గా చదువుకొని మనం ఒక స్థాయికి వెళ్తాం కదండి. వెళ్ళిన తర్వాత జనరల్గా ఒక యాటిట్యూడ్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఓకే. ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం ఏంటంటే నాకు అన్నీ తెలుసు. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అన్నాను అనుకోండి, ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు. ఈ బిహేవియర్ జనరల్గా పేరెంట్స్ కానీ చిల్డ్రన్ మధ్యలో స్టార్ట్ అవుతుందండి. ఎస్ సార్, అది ఒక 16 years నుండే పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఆ గ్యాప్, ఫస్ట్ గ్యాప్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఈ పిల్లలు కొంచెం చదువుకొని కొంచెం ఎక్స్పోజర్ స్టార్ట్ కాగానే తల్లిదండ్రులు కొంచెం ఓల్డ్ ఏజ్ అవుతున్నప్పుడు నీకేం తెలుసు, అవును, నీకు ఏం తెలియకుండానే నువ్వు ఈ స్థాయికి తీసుకొచ్చారా? అవును. వాళ్ళకి ఏం తెలియదు. సరే, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదేమో, వాళ్ళకి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ జీవిత అనుభవం మాత్రం వాళ్ళకు ఉంది. 100% కరెక్ట్ సార్. జీవిత అనుభవం అయితే వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ అనుభవంతో మనకన్నా బెస్ట్ లైఫ్ని లీడ్ చేశారు, ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఓకే సార్, ఈ మధ్య విడాకులు ఎక్కువ అవుతున్నాయి, ఇంతకుముందు విడాకులు ఎక్కువ. ఈ మధ్య ఎందుకు?
అసలు ఒక అండర్స్టాండింగ్ ఎక్కడ ఉంది సార్? సో ఈరోజు లవ్ మ్యారేజ్లు ఉన్నాయి, అవును, అరేంజ్మెంట్ మ్యారేజ్లు ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి, కలవడాలు ఉన్నాయి, బిఫోర్ మ్యారేజ్ మనకు చూస్తున్నాం చాలామంది ప్రీ వెడ్డింగ్ కూడా చేసుకుంటున్నారు. మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నారు ఇంత. కానీ వెనకడికి మ్యారేజ్ చేసుకున్నప్పుడు అసలు ఆ ముఖం ఈయనకు తెలియదు, ఈయన ముఖం ఆయనకు తెలియదు. పేరెంట్స్ ఫిక్స్ చేసేవాళ్ళు, వీళ్ళు మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. అవును సార్, అదైతే అవునా కదా? ఎస్, కనీసం పేరు కూడా తెలియకపోయేది పెళ్లిపీటల వరకు. పెళ్లిపీటలు. అవును. అప్పుడు విడాకులు ఉన్నాయా? లేవు. ఎందుకు? అసలు అప్పుడు ఒక బాధ్యత, అండర్స్టాండింగ్ అన్నీ ఉండేవి సార్. సో యాక్సెప్టెన్సీ అండి, యాక్సెప్టెన్సీ కరెక్ట్. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనిషి ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయగలగాలి. వాళ్ళు ఎలా ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం. అన్ని వేళ్ళు ప్రపంచంలో సమానం ఉండవండి, అందరు వ్యక్తులు సమానంగా ఉండలేరు. అదే కదండి నేచర్ యొక్క లా. కరెక్ట్. సో ఆ లాలో మనం ఏం చేయాలి, మనం ఎక్కడ సూట్ అవుతాం, ఏది మనకు వచ్చింది దాన్ని మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ యాక్సెప్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ మనలో ఉంటుందో మనం కూడా ఎదుటి వ్యక్తికి యాక్సెప్ట్ చేయించగలగాలి. ఇట్ ఈస్ రెసిప్రోకేట్. మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేటట్టు చేయించగలగాలి. ఇది కొంచెం కష్టం అనుకుంటా కదా సార్? బై ప్రాక్టీస్ వస్తుందండి. ఓకే. అయితే దీనికి ఈ మధ్యకాలంలో మేము ఇస్తున్న సొల్యూషన్ ఏంటంటే నా తరఫు నుంచి ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ ఉందండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ని. సో మా దగ్గర ఒక డివైస్ ఉంటుంది, దాని పేరు మ్యాగ్ హీలీ అంటాం మేము. ఓకే. సో ఆ డివైస్ ఏం చేస్తుందంటే దాంట్లో ఫ్యామిలీ హార్మోనీ, రిలేషన్షిప్ హార్మోనీ అని ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఓకే. ఇది ఫ్రీక్వెన్సీస్ అనమాట. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ, ఇది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అప్పుడు మనకి టచ్ అవుతుంది సబ్జెక్ట్. ఫ్రీక్వెన్సీ అనేది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండి. ఓకే. ఎగ్జాంపుల్, మనకు బాగా క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తిని మనం ఆలోచిస్తున్నాం అనుకుందాం కొంతసేపటి గురించి, టక్కున ఆయన ఫోన్ మనకు వస్తుందా రాదా? వస్తుంది సార్. ఇది ఎంతమందికి వచ్చిందంటే అందరికీ అనుభవం ఉంది. మనకు ఇంకొకటి చెప్పేవాళ్ళు, మనం తింటుంటే పొరబోతే ఎవరో గుర్తు చేసుకుంటున్నారు. ఇది కూడా మన పూర్వీకులు అనేవాళ్ళు, గుర్తుంది కదండి. సో పాయింట్ ఏంటి అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక యాంటీనా, వాళ్ళొక యాంటీనా, ఈ రెండు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో వెంబడే మనం ఆ ఫీల్డ్లోకి మనం వెళ్ళిపోతాం. ఫ్రీక్వెన్సీ కూడా అలానేది. ఓకే. ఈ హార్మోనైజ్ చేయడానికి అంటే ఈయన భావనను ఆయన భావన ఇద్దరి భావన సింక్ అవ్వడానికి ఈ ఫ్రీక్వెన్సీస్ హెల్ప్ అవుతాయి. ఓకే. అట్లా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేనేం చేస్తానంటే అఫ్కోర్స్ కౌన్సిలింగ్ చేసి చెప్తాను, రియలైజ్ చేయిస్తాను. బట్ కొన్ని కండిషన్స్లలో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. రీజన్స్ చాలా సిల్లీ రీజన్స్ ఉన్నాయి, పెద్ద రీజన్ ఏముండదు. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఐ నో ఎవ్రీథింగ్ అనుకుంటే యూ డోంట్ నో ఎనీథింగ్ అనేది కాన్సెప్ట్లో వెళ్ళిపోతారు. సపోజ్ పేరెంట్కి నేను ఈ డివైస్ రికమెండ్ చేసిన కండిషన్లో నేను కూడా అనుభవించి చెప్తున్నాను. నేను ఈ రిలేషన్షిప్ హార్మోనీ గురించి, ఫ్యామిలీ హార్మోనీ గురించి ఈ డివైస్ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకొని రోజు ఆపరేట్ చేస్తే మీ ఫ్యామిలీలో హార్మోనైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకరికొకరు వేవ్ లెంత్ అనేది సెట్ అవుతుంది, మీరు ఒకరికొకరు సింక్ అవుతారు. తద్వారా మీ ఫ్యామిలీలో మళ్ళీ ఒక మంచి వెల్బీయింగ్, సోషల్ వెల్బీయింగ్ పరంగా చెప్పినట్టు. అంటే డివైస్ మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు, సో తర్వాత వాళ్ళు డివైస్ కొనుక్కొని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే. ఆ డివైస్లో మనకేం చేస్తామంటే ఈ రిలేషన్షిప్ హార్మోనీ, ఫ్యామిలీ హార్మోనీ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. ఇది కంపల్సరీ నాకు తెలిసినంత వరకు మన ప్రపంచంలో అంటే కొన్ని ఫ్యామిలీస్ నేను ఎగ్జామ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో రన్ చేయాల్సిన ప్రోగ్రామ్స్. ఓకే. ఎందుకంటే మనం పోను ఈ మానవ విలువలు కోల్పోతున్నాము, మానవ సంబంధాలని కోల్పోతున్నాం. నాకు ఒక్కోసారి ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. నా దగ్గర వచ్చే క్లయింట్స్ గురించి చెప్తున్నాను మీకు. ఒక క్లయింట్ గురించి చెప్తున్నాను. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారండి. వాళ్ళు ఒక 5, 6, 10 సంవత్సరాలు మాట్లాడుకోరు ఒకరికొకరు. ఎప్పుడన్నా ఫాదర్ని వెళ్ళి నువ్వు తిన్నావా అన్న అడిగిన రోజు కూడా ఉందా? పోనీ నువ్వు వాటర్ తాగినావా, నువ్వు నైట్ పడుకున్నావా, నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగే పిల్లలు ఉన్నారా అనేది కూడా నాకు ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వచ్చిన క్లయింట్స్ బట్టి చెప్తున్నాను. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ మేల్ క్యారెక్టర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. మళ్ళీ ఫీమేల్ క్యారెక్టర్లో కొంచెం ఈ ప్రాబ్లం ఉండదు. అమ్మాయిలు జనరల్గా తండ్రికి కనెక్ట్ అవుతారు, అబ్బాయిలు తల్లికి కనెక్ట్ అవుతారు. ఈ కనెక్షన్ అయిన తర్వాత అబ్బాయిలు తండ్రికి టోటల్గా దూరం అయిపోతున్నారండి. ఎలా అంటే ఆయన ఎవరో నేను ఎవరో ఇంట్లో ఉంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. ఈవెన్ అన్నదమ్ముల్లో కూడా చిన్నప్పుడు మంచి ఆడుకుంటారండి ఒకరినొకరు. కొంచెం పెద్దగానే ఇద్దరు ఇంకా సపరేట్ అయిపోతారు. ఈయనలో కానీ ఈయనలో కానీ ఇన్వాల్వ్ కారు.
సో ఇవన్నీ కూడా మానవ విలువలు అంటాం. ఇవన్నీ కూడా సోషల్ వెల్బీయింగ్కి కాన్సెప్ట్స్ అండి, స్టెప్సే. సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే వీ అవుట్ హీల్ నాట్ సొసైటీ, ఫస్ట్ ఫ్యామిలీ. మనం వివేకానంద స్వామి చెప్పారు కదండి, ప్రపంచాన్ని మార్చడం కాదురా బాబు, ఫస్ట్ నువ్వు మారు, నిన్ను మార్చుకో, నీ ఫ్యామిలీని మార్చుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చు. మన ఇంట్లోనే మన రిలేషన్సే మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయనప్పుడు మనం బయట రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాము, బయట వ్యక్తిని ఎట్లా యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఇంకొక క్యారెక్టర్స్ కూడా ఉన్నారండి, ఇంట్లో మాత్రం చూసుకోరు, ఇంట్లో మాత్రం హింస ఉంటుంది, బయట మాత్రం సర్వీస్ చాలా బెస్ట్ చేసేవాడు ఉన్నారు. మీరు కనెక్ట్ అవుతున్నారు వచ్చి ఈ పాయింట్కి, ఒప్పుకుంటారా? ఇది ఒప్పుకుంటాను సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంట్లో తల్లిదండ్రులు బాధతో వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ ఇబ్బందులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ వస్తుంది, అరే మా ఫాదర్కి హార్ట్ అటాక్ ఉంది, వీడు పరిగెత్తారన్నమాట వీళ్ళు వదిలేసి. అంటే ఏంటి? సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్. యాక్చువల్లీ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? సో బయట పోయి మనము కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు చూస్తున్నాం, కొంతమంది మెడిసిన్, కొంచెం రక్తదానం కూడా చేస్తారు. మనకు సినిమాల్లో కొంతమంది స్టార్స్ గురించి సెలబ్రేషన్స్ కూడా చేస్తారు, ఇది కూడా మనం చూస్తున్నాం. సెలబ్రేషన్స్ స్టార్ గురించి చేస్తాను, నేను ఒప్పుకుంటాను, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఎస్, యూ హ్యావ్ టు సెలబ్రేట్, బట్ మై రిక్వెస్ట్ ఇస్ దట్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ బర్త్డే, ఫర్ స్టార్ట్ సెలబ్రేటింగ్ యువర్ మదర్ బర్త్డే. ఇప్పుడు మదర్ డే, ఫాదర్ డే అని మనకు పెట్టారు ఎవరు? మన వెస్టర్న్ కల్చర్, రైట్ ఆర్ నాట్? అసలు మదర్ డే, ఫాదర్ డే ఏంటండి? మాతృదేవో భవ పితృదేవో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం, చదువుకున్నాం. అంటే ఆ డే రోజు మాట్లాడాలి, ఆ డే రోజు పూజ చేయాలి, ఆ డే రోజు దండం పెట్టాలి, ఆ తర్వాత సంవత్సరం మొత్తం వదిలేయాలి. ఇది కరెక్టా? కాదు. మరి దేని న్యాయం ఏంటి? ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి, ఇట్ ఇస్ నాట్ సపరేట్ డే టు సెలబ్రేట్ ఇట్. యూ హ్యావ్ టు సెలబ్రేట్ ఎవ్రీ డే, బికాస్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు వాల్యూ దెమ్. ఎందుకయ్యా ఇంత కష్టపడాలి అంటే దీంట్లో కష్టమేం లేదండి. నాన్న లేదా అమ్మ తిన్నావా, నీకేమైనా ఇబ్బంది ఉందా, కానీ వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాయి. వీ హ్యావ్ టు గివ్ కన్సర్న్. కన్సర్న్ అంటే ఒక మనం రాగానే, ఇంటికి రాగానే ఎవరైనా వాటర్ ఇచ్చారనుకోండి ఎంత ఫీల్ అవుతాం మన ఈ ఫ్యామిలీలోనే. అదే ఎవరు మనం రెస్పాండ్ కాలేదనుకోండి ఎలా ఫీల్ అవుతాం. అట్లానే ప్రతి దగ్గర ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. నీకు తెలియదులే, నీకెందుకులే, నువ్వు చెప్పొచ్చావులే, ఇవే వర్డ్స్ మనం 90% వింటుంటామండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వాళ్ళు ఓల్డ్ ఏజ్ అన్నారో పనికిరాని కాన్సెప్ట్ కింద మనం ట్యూన్ అవుతున్నాం. అది 100% రాంగ్. దానివల్ల వాళ్ళకి కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. 100% అండి, చెప్పుకోలేరు కదండి, చెప్పుకోలేరు. ఇంకా చెప్పాలంటే కుమిలిపోతున్నారు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా ఈ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయక నాకు డైరెక్ట్గా కొంతమంది క్లయింట్స్ ఇట్లా కూడా చెప్పిన క్లయింట్ ఉన్నాడండి, నాకు అసలు మా తండ్రి అంటే ఇష్టం లేదండి అంటాడు. ఓకే, నాకు బాధ అనిపిస్తుంది వినంగానే. అఫ్కోర్స్ ఆయనకు రీజన్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు. నేను ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, నాదే కరెక్ట్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది 100%. ఎందుకంటే నేను ఆ కరెక్ట్లు ఎత్తుకుంటాను, అప్పుడు నేను స్టేట్మెంట్ మీద విస్టాండ్ అవ్వాలి. రైట్ ఆర్ నాట్? ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, దానికి సంబంధించిన రీజన్స్ అన్ని చూసుకుంటాను, ఈ రీజన్ వల్ల, ఈ రీజన్ వల్ల, అంటే నన్ను నేను సాటిస్ఫై చేయడానికి. బట్ ఫైనలీ వాట్ యూఆర్ అచీవింగ్, మనం ఏం అచీవ్ చేయబోతున్నాం దాని ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి నేను ఏమంటానంటే బెటర్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్. మనం స్టార్ట్ అవుదాం. ఈ బాడీ మనకు వచ్చింది, ఈ బాడీకి న్యాయం జరగాలి అంటే మనకు బాడీ ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలి. సార్ మరి ఇందాక మీరు అన్నారు వాళ్ళ ఫాదర్ అంటే అతనికి ఇష్టం లేదు అని. అలాంటి కేసులు వచ్చినప్పుడు అతని దగ్గర ఒక 100 పాయింట్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ మీద నెగిటివ్ ఒపీనియన్, మీరు ఎలా అతనికి పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే జనరల్గా రీజన్స్ అన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ రీజన్స్ ఉంటాయండి. ఆ రీజన్స్ చాలా చిన్న చిన్న అవి వింటే అసలు ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళే రియలైజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేను సిల్లీ రీజన్స్, ఇప్పుడు నేను మీ మీద కంప్లైంట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఆలోచించాలి కదా, నేనే ఫస్ట్ మీ గురించి ఆలోచించాలి, ప్లస్ అసలు ఫ్యాక్ట్స్ ఏంటో బయటికి తీయాలి. దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు. అవి నేను ఎప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టానో అప్పుడు నా బ్రెయినే చెప్తుంటుంది ఏమని, ఇది బాబు ఇది ఇగ్నోర్, ఇది ఇగ్నోర్, ఇది ఇగ్నోర్, ఇది ఇగ్నోర్ అని. ఫైనల్గా వస్తే ఒక 2-3 పాయింట్స్ ఉంటాయండి, స్ట్రాంగ్ పాయింట్స్. అంటే మీరు పేపర్ మీద పెట్టిస్తారా సార్ ఫస్ట్? మోస్ట్లీ పేపర్ మీద కన్నా డిస్కషన్ అండి, కౌన్సిలింగ్లోనే అయిపోతాయి. తర్వాత మేము ఏం చేస్తామంటే ఇఫ్ ఇట్ ఇస్ రియలీ స్ట్రాంగ్లీ దే నీడ్ హీల్, అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఈ రిలేషన్ని హీల్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు నేను డివైస్ సజెస్ట్ చేస్తాను. ఓకే సార్. సార్ ఒక కాల్ ఉంది, కాల్ ప్లీజ్. హలో అండి.
హలో. సో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో టీవీ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. ఓకే ఓకే మేడం. సార్ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకల్ మేడం, మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. సార్ డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. యాక్చువల్గా నాకు IgG4 డిసీజ్ వచ్చింది మేడం. అది వినిపిస్తుందా మేడం? వినబడుతుంది సార్, మాట్లాడండి. IgG4 డిసీజ్ నాకు అయోటా ఉంది కదా, అయోటా మీద ఒక ఎక్స్ట్రా మాస్ డెవలప్ అయింది అనమాట. సో అది బయాప్సీ చేస్తే IgG4 డిసీజ్ అని వచ్చింది. సో ప్రస్తుతం నేను ఇప్కా కంపెనీ వల్ల MMF 500 mg డైలీ ఒక 4 టాబ్లెట్స్, డెఫ్కార్డ్ 3 mg ఒక 1 టాబ్లెట్ వాడుతున్నాను. దీనికి మన హోమియోపతిలో ఏమైనా పరిష్కారం ఉందా మేడం? ఓకే సార్, సార్ మాట్లాడతారు. సో సారీ అండి, ఈ టాపిక్ యాక్చువల్గా హోమియోపతిలో తను అడగడం జరిగింది, బట్ హోమియోపతి అనేది అఫ్కోర్స్ నాకు ఐడియా లేదు. రెండోది ఏంటంటే ఇది డెఫినెట్గా ఐ థింక్ హీ హ్యాస్ టు కన్సర్న్ ఈజ్ పర్సనల్ డాక్టర్ ఓన్లీ. ఓకే. సో ఇది నా కన్సర్న్లో రాదు కాబట్టి సో ఐ డోంట్ కామెంట్ ఆన్ దిస్ అండి. ఓకే. సో విన్నారు కదండి డాక్టర్ ఏం చెప్పారో. యాక్చువల్గా ఈరోజు మనకి ఆధ్యాత్మికత ద్వారా మానసిక శారీరక సమస్యలకు పరిష్కారం అనే టాపిక్స్. సో మీరు ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. ఓకే సార్, మనం మాట్లాడుకుంటాం సార్. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ మానవ సంబంధాలలో మొదటి సంబంధం పేరెంట్స్ తోటి చిల్డ్రన్ అండి. ఎస్పెషల్లీ తల్లి తండ్రిని వాళ్ళను మనం ఎలా చూసుకుంటున్నాము, వాళ్ళకి ఎలా సర్వీస్ చేస్తున్నాము, ఎస్పెషల్గా ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, జనరల్గా వాళ్ళకు ఉండే యాటిట్యూడ్ కూడా చెప్తారండి. ఓకే. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే పాపం నా పిల్లోడు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి వచ్చాడు, లేదా మా కోడలో మా అమ్మాయి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లో కష్టపడుతుంది, నా సమస్య ఎందుకు చెప్పడం అనుకుంటారు. 90% వారు కూడా పక్క జరిగిపోతుంటారు ఆటోమేటిక్గా, మనం సఫర్ చేయొద్దు అనే ఉద్దేశంతో. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ అప్ అవ్వరు, ఇప్పుడు మనం ఓపెన్ కానప్పుడు వాళ్ళు ఓపెన్ అవ్వరు. ఇది ఏమవుతుందంటే పెరిగిపోతూ ఉంటుంది, గ్యాప్ పెరిగిపోతుంటుంది. ఇటు రిలేషన్ పరంగా గ్యాప్ పెరుగుతుంటుంది, ఇటు డిసీజ్ పెరిగిపోతుంటుంది. సో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో నేను గమనించిన హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఫస్ట్ నిద్ర పట్టకపోవడం. కరెక్ట్. ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి చాలామంది సఫర్ అవుతుంటారండి. రాత్రంతా అటు ఇటు డొల్లుతూ ఉంటారు, వాళ్ళు చెప్పుకోలేరు నాకు నైట్ అంతా నిద్ర పట్టట్లేదు. దానివల్ల వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా మనకు 3 విషయాలు అయితే ఉండాల్సిందే మన బాడీ మెటబాలిజానికి. ఒకటి నిద్ర, రెండోది వాటర్, మూడోది ఫుడ్, నాలుగోది ఇంకోటి యాడ్ చేస్తున్నా మలమూత్రాలు. సో ఇవి కరెక్ట్గా వాళ్ళకి బ్యాలెన్స్గా లేకపోతే ఏ బాడీకేనండి ఇవి లేకపోతే ఆ బాడీ డిటర్ అవడం కరెక్ట్ అవుతుంది. సార్ ఇంకో కాలర్ కాల్ తీసుకు. హలో అండి. హలో. సార్ మీరు టీవీ కట్టేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి సార్. హలో. హలో. హలో సార్, మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి సార్. హలో. హలో చెప్పండి మేడం. సార్ నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వీర్రాఘవులు అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే సార్, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అదే కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నానండి. ఇక్కడ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ వాడుతున్నాను, అయినా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఆధ్యాత్మికంగా ఏమన్నా చెప్తారేమో అని చెప్పి డాక్టర్ గారు. ఎస్, అంటే మీ మానసిక సమస్య అన్నారండి, ఏ టైప్ ఆఫ్ మానసిక సమస్య ఏమని చెప్పగలుగుతారా? మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు, ఏ టైప్ ఆఫ్ మానసిక సమస్య అండి మీరు సఫర్ అవుతుంది? ఏ టైప్ ఆఫ్ అంటే మీరు ఏం సఫర్ అవుతున్నారు? అంటే ఆందోళన, యాంగ్జైటీ అనొచ్చా? ఆందోళన, దడ, నేను ఎవరినో ఏదో క్రైమ్ చేస్తున్నట్టుగా అన్ని నెగిటివ్ ఆలోచిస్తాను. ఓకే. హలో. యా వింటున్నానండి. ఇంకేముంటాయండి మీకు? అదే నేను అన్ని నెగిటివ్ ఆలోచనలండి. ఓకే అండి. మొత్తం రివర్స్ గా, పాజిటివ్ రివర్స్ గా వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు సొల్యూషన్ ఏమైనా చెప్తారేమో అని. ఎస్ అండి. సో బేసిక్గా మీరు అన్నవి 2 పాయింట్స్ నేను ఇక్కడ క్యాచ్ చేశానండి. మొదటి పాయింట్ ఏంటంటే తనకు యాంగ్జైటీ ఉందని చెప్తున్నారు, ఆందోళన, దాన్ని యాంగ్జైటీ అంటాం. ఇది బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అడ్రినల్ గ్లాండ్ అని కిడ్నీ పైన ఉంటాయండి గ్లాండ్.
అడ్రినోసిన్ అనే హార్మోన్ని అది సీక్రెట్ చేస్తుంది. ఓవర్గా అడ్రినోసిన్ సీక్రెట్ అవ్వడం వల్ల, అడ్రినల్ గ్లాండ్ హైపర్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కొంతమందిని చూస్తే తొందరగా రియాక్ట్ అవ్వడం, ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వాడు పూర్తిగా వినకుండా మధ్యలో కట్ చేసి మాట్లాడడం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈవినింగ్ 7 o'clock ట్రైన్ ఉందనుకోండి, వీళ్ళు 3 o'clock వెళ్ళి కూర్చుంటారు ట్రైన్ రైల్వే స్టేషన్లో. అంటే ముందే వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చోవడం. రేపు మార్నింగ్ ఏదైనా జర్నీ చేయాలనుకోండి, నైట్ అంతా అదే, అంటే నిద్రపోకుండా వెయిట్ చేయడం అనమాట. సరిగ్గా నిద్ర కూడా పోరు. ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలు అనమాట. సో ఈ యాంగ్జైటీ రావడానికి కారణము అడ్రినల్ గ్లాండ్ అండి. సో ఇది ఎందుకు వస్తుందంటే 2 రకాలుగా అండి. ఒకటి మానసిక ఒత్తిడి వల్ల. జనరల్గా మనకేం చేస్తామంటే రిపీటెడ్గా మనం ఏదైనా పనులు చేస్తున్నాం అనుకోండి, మన బాడీ యొక్క నేచర్ ఏంటంటే దేనైనా అడాప్ట్ చేసుకుంటుందండి. అది బాడీకి ఇది మైనస్ పాయింట్, ప్లస్ పాయింట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, రోజు మీరు ఈవినింగ్ 4 o'clock టీ తాగడం మొదలుపెట్టండి. అట్లా 3 months. 3 months తర్వాత 4 కాగానే మీరు ఏం చేస్తారు? ఆ టైంకి టీ గుర్తొస్తూ ఉంటుంది సార్. గుర్తు కాదు, తాగాల్సిందే. గుర్తే కాదండి, మీరు తాగలేకుండా ఉండలేరు. మీకు హెడేక్ వచ్చేస్తుంది, ఇరిటేట్ అన్నీ మొదలైపోతాయండి. రైట్. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ 5 o'clock మనం అలారం పెట్టుకొని లేస్తామండి. ఒక 3 months మీరు లేయండి, మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకొని. 3 months తర్వాత అలారం ఆపేయండి, ఏమవుతుందండి? ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. మీరు 10కి పడుకున్నా 5కి లేవాల్సిందే, మార్నింగ్ 4కి వచ్చి పడుకున్నా మళ్ళీ 5కి లేవాల్సిందే. అంటే మన బాడీ అనేది ఏదైతే మన బాడీలోకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామో అది కంటిన్యూ చేసుకుంటే తెలుస్తుంది. దానికి మంచి చెడ్డ తెలియదండి. అలానే ఒక సిచ్యువేషన్లో ఈ వ్యక్తి యాంగ్జైటీకి గురి అయి ఉంటాడు. ఇప్పుడు ఏమైంది, ఆ సిచ్యువేషన్ పోయింది కానీ యాంగ్జైటీ మాత్రం పోలేదండి. యాంగ్జైటీ కంటిన్యూ అవుతుంటుంది. అప్పుడు ఏ సిచ్యువేషన్ లేకుండా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు, యాంగ్జైటీతో సఫర్ అవుతుంటారు. ఇది మీరు గమనించండి. రెండోది, ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నారంటే యాంగ్జైటీతో పాటు నెగిటివ్ థింకింగ్. సో ఈ నెగిటివ్ థింకింగ్ ఎందుకు వస్తుంది, దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది కామన్గా అందరికీ అర్థం కావడానికి, ఆయనకు కూడా అర్థం కావడానికి. నెగిటివ్ థింకింగ్ అంటే మన లైఫ్లో ఏదో నెగిటివ్ హ్యాపెనింగ్ అయింది, అయినప్పుడు ఏమవుతామంటే అక్కడ మనం ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిపోయి ఆ ఫిక్స్ అయిన దాని నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అందరు రిలేటివ్స్ని పిలిచారు. అందరితో పాటు ఒక రిలేటివ్, మీ ఇంట్లో అన్ని విలువైన సామాన్లు ఉన్నాయి, మీరు చూస్తున్నారని తెలియక మీ ఇంట్లో ఉన్న ఒక విలువైన సామాన్ని ఆయన జోబులో పెట్టుకున్నాడు. ఓకే అండి, మీరు టక్కుని చూసుకున్నారు కానీ ఆయన మీరు చూశారనే సంగతి ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆయన మీద మీకు ఒపీనియన్ ఏంటి? బ్యాడ్ ఒపీనియనే వస్తుంది. అంటే దొంగ అనుకుంటారా? అరే నా వస్తువు దొంగతనం చేశాడు, ఇంత మనిషి మా రిలేటివ్ మనిషి మన ఇంట్లోకి వచ్చినప్పుడు దొంగతనం చేశాడు, ఇది ఒక ఒపీనియన్ మీకు ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఇక్కడితో ఆపుదాం. నెక్స్ట్ టైం మళ్ళీ మీ ఇంట్లో ఫంక్షన్ అయింది, అందరిని పిలిచినట్టు మళ్ళీ ఆయన కూడా పిలవాల్సి వచ్చింది. ఆయన కూడా వస్తున్నాడని మీకు తెలుసు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? జాగ్రత్త అని చెప్తారా లేదా? అప్పుడు ఏం చెప్తారు మీరు? ఆయన వస్తున్నాడు, కొంచెం నేను కూడా కనిపెడుతుంటా, మీరు కూడా కనిపెట్టండి, ఆయన మళ్ళీ ఏమన్నా తీసుకుంటాడేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను కట్ చేస్తాను, ఆయన మారిపోయాడండి. అప్పుడు ఏదో తీసుకున్నాడు, ఒక బలహీన క్షణంలో తప్పు చేశాడు, మారిపోయాడు, మంచోడు అయిపోయాడు, ఈసారి తీసుకోడండి. అయినా కూడా లైఫ్ మొత్తం ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే ఉంటుంది సార్ మైండ్లో. ఎందుకు అంటే ఆయన మారినా సరే మీ ఒపీనియన్ మారదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో యూ ఫిక్స్డ్ హిమ్, మీకు ఫిక్స్ అయిపోయింది. అట్లనే మన లైఫ్లో ఏదైనా నెగిటివ్ అయినప్పుడు మన బ్రెయిన్ ఏమవుతుందంటే దానికి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి ఏ సిచ్యువేషన్లో అయినా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తుంది, తెలియకుండానే. అది మన చేతిలో ఉండదండి, మన కంట్రోల్. చాలామంది ఏమంటారంటే, ఈవెన్ మా దగ్గరికి వస్తే కూడా, అరే బాబు నెగిటివ్ మానేసి పాజిటివ్ థింక్ చేయి. సార్ నాకు అవ్వట్లేదు సార్ అని అడుగుతారు. ఇప్పుడు బేసిక్గా స్ట్రెస్ పడొద్దు అని చెప్తాం మేము. నా స్ట్రెస్ నీకేం తెలుసు, నా బాధలు నీకేం తెలుసు అని అంటాడు. సో అట్లానే ఆయనకు ఉన్న సిచ్యువేషన్ వల్ల ఆయన జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పర్సన్ని మార్చలేము, ఈయన భావాన్ని మార్చాలి. దానికి మా దగ్గర మంచి సొల్యూషన్ ఉందండి. మీరు కన్సర్న్ అవుతే ఒక డివైస్ ఉంటుందండి, హీలీ అనే ఒక డివైస్ ఉంటుంది మా దగ్గర, ఫ్రీక్వెన్సీ థెరపీ డివైస్. ఆ డివైస్లో ఇప్పుడు వీరు చెప్పినట్టుగా 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆయనకు సంబంధించిన ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రామ్ ఏమో యాంగ్జైటీ ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో.
ఆ యాంగ్జైటీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా రన్ చేయడం వలన సో అతను మీదే ఖచ్చితంగా మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి, మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. దాంట్లో నేనైతే సజెస్ట్ చేస్తాను డివైస్ కొనుక్కోవడమే. కొనుక్కొని యాంగ్జైటీ ప్రోగ్రామ్ రన్ చేయమని చెప్తాను. యాంగ్జైటీ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా అది అడ్రినల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి ఈయన యాంగ్జైటీ లెవెల్స్ రికవర్ చేస్తుందండి. అప్పుడు ఈయన నార్మల్ అయిపోతారు. రెండో కాన్సెప్ట్లో నెగిటివ్ థింకింగ్. మరి నెగిటివ్ థింకింగ్ మంది ఏముంటుందండి? నెగిటివ్ థింకింగ్ అనేది ఒక భావన, మరి దానికి మంది ఏముంటుంది? సో నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్ థింకింగ్గా మార్చాలంటే అగైన్ బ్రెయిన్ రియాక్షన్. అది బ్రెయిన్ లోపల డోపమైన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ డోపమైన్ అనే హార్మోన్ యొక్క సీక్రియేషన్లో ఈ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరు ఈజీ కనెక్ట్ అవ్వడానికి. మనం టియర్ గ్యాస్ అంటాం. టియర్ గ్యాస్ అంటే ఏంటి? అది వదిలేయంగానే మనం అంతా ఏడ్ చేస్తాం. లేకుండా సిచ్యువేషన్ లేకుండా ఏడవాల్సిందే. ఆ గాలి పిలువగానే మన పోలీసులు వదులుతుంటారు కదా, టియర్ గ్యాస్ వదిలేయమంటారు కంట్రోల్ చేయడానికి. అలానే లాఫింగ్ గ్యాస్ అనేది ఉంటుందండి, సినిమాలో మనం చూసాం. ఎగ్జాక్ట్లీ ఆ లాఫింగ్ గ్యాస్ రిలీజ్ చేయగానే మన అందరికి నవ్వు వస్తుంది. బట్ సిచ్యువేషన్ ఏమైనా నవ్వడానికి ఉందా అంటే లేదు. బట్ ఆ గాలి పీలవడం వలన అది బ్రెయిన్లోకి వెళ్ళి ఆ కెమికల్ యాక్షన్ చేసి మనని నవ్విస్తుంది ఆర్ ఏడిపిస్తుంది. అది టియర్ గ్యాస్, లాఫింగ్ గ్యాస్. అట్లానే నేను చెప్పే ఈ టెక్నాలజీలో, ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీలో బ్రెయిన్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కడైతే ఫిక్స్ అయ్యాడో ఆ ఫిక్సేషన్ వల్ల ఆ గ్లాండ్ ఇంబ్యాలెన్స్ అయింది, దాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాలెన్స్ చేస్తామండి. ఎప్పుడైతే గ్లాండ్ బ్యాలెన్స్ అయిపోయిందో ఆ పాజిటివ్ థింకింగ్ హార్మోన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ హార్మోన్ స్టార్ట్ అయిందో ఇప్పటివరకు నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు కదా, ఈయన పాజిటివ్ థింకింగ్లోకి వచ్చేస్తారు. అయితే ఇది మామూలుగా మెడిసిన్స్ తోటో కౌన్సిలింగ్ తోటో కానప్పుడు మేము ఏం చేస్తామంటే 90% మెడిసిన్స్ అయితే లేదు. పాజిటివ్ థింకింగ్కి నాకు తెలిసి భూమి మీద మెడిసిన్ అయితే లేదు. సో ఆలోచనే మార్చుకోవాలి. సార్ ఇప్పుడు మీరు అన్నారు నేను చెప్తాను ఒక డివైస్తో ఇట్లా ఫ్రీక్వెన్సీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాను. సో దీనికి ఎంత టైం పడుతుంది సార్? బేసిక్గా ఇప్పుడు మనం అనుకున్నట్టే ఏదైనా మన అలవాటు అండి. సో 3 months చెప్తాను. 3 నెలలు కంటిన్యూగా డివైస్ వాడాలి. చాలా ఓపికగా ఉండాలి. 3 months డైలీ ఆ డివైస్ని, ఇప్పుడు యాంగ్జైటీ అనే ప్రోగ్రాము 20 minutes టైం ఉంటుందండి. అలానే పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్ వచ్చేసి 60 minutes టైం ఉంటుంది. అంటే 20 నిమిషాల పాటు డివైస్ని మన బాడీ కనెక్ట్ చేసుకొని పాజిటివ్ డైలీ యాంగ్జైటీ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. అలానే పాజిటివ్ థాట్ ప్రోగ్రామ్ బాడీకి డివైస్ని కనెక్ట్ చేసుకొని పాజిటివ్ ప్రోగ్రామ్ కంటిన్యూగా మనం ఎవ్రీడే 1 hour వాడతాం. ఈ యాంగ్జైటీ పాజిటివ్ 2 programs కంటిన్యూగా 3 months వాడిస్తాం. అప్పుడు ఈ 3 months వాడిస్తే ఏమవుతుంది అది నుంచే మన పూర్వీకులు ఉట్టేనే అనలేదండి. మళ్ళీ ఇక్కడ నాకు ఒక మంచి పాయింట్ గుర్తొచ్చింది. 3 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు. విన్నామా? విన్నాం సార్. అంటే ఏమైంది? యాక్సెప్టెన్సీ. సో మనం ఏం చేసామంటే కంటిన్యూగా పాజిటివ్ థాట్ అనే ఇన్ఫర్మేషన్ని ఆ డివైస్ ద్వారా తీసుకొని ఇవ్వడం వల్ల దానికి బ్రెయిన్ ట్యూన్ అయింది. ఎట్లయితే టీకి అలవాటు పడిపోయాం, ఎలా అయితే అలారంకి అలవాటు పడిపోయాము, ఇప్పుడు పాజిటివ్ థాట్కి అలవాటు పడతాం. మొన్న వరకు నెగిటివ్ థాట్స్కి అలవాటు పడిపోయి అన్ని నెగిటివ్ అయిపోయినాయి. ఇప్పుడు పాజిటివ్ థాట్కి అలవాటు పడిపోతే ఏమవుతుంది? అన్ని పాజిటివ్ అవుతాయి. అట్లానే యాంగ్జైటీని మనం నిర్మూలించుకోవడం వల్ల యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చేస్తాం. అది 100% ఈ టెక్నాలజీలో మనకు అందుబాటులో ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు మంచి ఉపశమనం దొరుకుతుందండి. సో విన్నారు కదండి, మరి మీరు డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవండి. సో చక్కటి పరిష్కారం మీకు దొరుకుతుంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో మనం ఇందాక కర్మ గురించి, పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. ఖచ్చితంగా వాళ్ళు మనకి ఎలా చెప్పడానికి వెనకడుగు వేస్తారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఎందుకు, వీళ్ళు టైర్డ్గా వచ్చి అక్కడ గ్యాప్ అనేది పెరుగుతుంది అని మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ సార్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, వీ హ్యావ్ టు సెలబ్రేట్. ఫస్ట్ నేనేమంటానండి, మన జీవితంలో అన్నీ అచీవ్ చేయాలంటే, ఏది అచీవ్ చేయాలన్నా వీ హ్యావ్ టు సెలబ్రేట్. సెలబ్రేషన్లో ఫస్ట్ ఏం చేయాలంటే హ్యూమన్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, వాళ్ళను హ్యాపీగా ఉంచడానికి యూ జస్ట్ షో కన్సర్న్ అంటే 2 రకాలు. ఒకటేమో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మీరు ఏం చేయగలుగుతారు. దానికి పెద్ద బిల్డింగ్ కట్టేయమంటారు. నేను ₹1,00,000 బెడ్ కొనియమని చెప్తలేను. వాళ్ళకి నిద్ర పడుతుందా లేదా చూసుకోండి. ఒక 1 lakh బెడ్ కొని ఇచ్చాను, నా పని అయిపోయింది, మా పేరెంట్స్ని నేను చాలా ప్రేమిస్తానండి, ₹1,00,000 బెడ్ కొనిచ్చాను, పడుకోండి అన్నారు. వాళ్ళకి నిద్ర పట్టట్లేదండి. ఇప్పుడు ₹1,00,000 బెడ్ ముఖ్యమా, నిద్ర ముఖ్యమా? నిద్రే ముఖ్యం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి నిద్ర పట్టేటట్టు మనం చేసేయాలి. దానికి నేను మళ్ళీ ఒకటే చెప్పగలుగుతాను, ఏజింగ్లో మళ్ళీ ఇది హార్మోనల్ చేంజెస్ లేడీస్లో ప్లస్ జెంట్స్లో కూడా సైకలాజికల్ చేంజెస్ రావడం వల్ల వాళ్ళకి నిద్ర లేని తరం అనేది డెవలప్ అవుతుంది. సో దానికి మా దగ్గర మళ్ళీ మంచి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే
ఈ డివైస్ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీలో స్లీప్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఉందండి. ఓకే. అలా ఇన్సోమియా ప్రోగ్రామ్ ఉంది. ఇన్సోమియా అంటే నిద్ర లేనితనం, స్లీప్ సిస్టమ్ అంటే సౌండ్ స్లీప్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నిద్ర పట్టకపోవడం ఒకటి, నిద్రపోయినా బ్రెయిన్ కంటిన్యూగా ఆలోచించడం రెండోది. ఓకే. చాలామంది నిద్రపోతుంటారు కానీ బ్రెయిన్ మాత్రం ఆన్లో ఉంటుంది. ఇదో పెద్ద సమస్య. అంటే పొద్దున్న లేచిన తర్వాత ఏమనిపిస్తుందంటే రాత్రంతా నేను నిద్రపోలేదు, పక్కకు పడుకున్న భార్యనో పిల్లలు ఏమంటారు, అరే నేను చూశాను నువ్వు నైట్ అంతా నిద్రపోయావు, లేదా నేను మెలకుతో ఉన్నాను ఈయన అంటారు. అంటే అర్థమైందంటే బ్రెయిన్ పడుకున్నా సరే ఆన్లో ఉంది, థాట్స్ కంటిన్యూ అవుతుంది. ఇది చాలామంది సఫర్ అవుతున్నారండి. పొద్దున్న నుంచి జరిగినాయి. కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఏం చెప్తారంటే సంబంధం లేని విషయాలన్నీ లోపలికి నడుస్తున్నాయండి, నాకు సంబంధం లేని ఆలోచనలు, ఏవో ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి, అవి ఎంత కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. దానికి నేను అఫ్కోర్స్ మెడిటేషన్లో డెఫినెట్గా ట్రై చేయండి, దాన్ని మించింది లేదు ప్రపంచంలో. అలా పాసిబిలిటీ లేనప్పుడు బై ఫోర్స్ ఏమంటారంటే ఇక బ్రేక్ కొట్టాలి కదండి సమస్యకు. సో దానికి మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఈ డివైజ్లో ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీలో స్లీప్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఓకే. ఆ ప్రోగ్రామ్ డైలీ 90 minutes ఉంటుంది. ఆ 90 minutes డైలీ రన్ చేయడం వల్ల సౌండ్ స్లీప్, థాట్లెస్ స్లీప్, జీరో స్టేటస్ అంటాం మేము. అంటే మైండ్లో ఒక్క రూపాయి ఆలోచన లేని నిద్ర ఏంటి, దానివల్ల ఏమవుతుందంటే బాడీ రీజునేట్ అవ్వడం, పొద్దున్న లేవగానే ఫ్రెష్ ఫీల్ అవ్వడం. అసలు మనము పడుకునేది ఎందుకంటే ఆరోగ్యంలో మొదటి స్టెప్ పడుకోవడం. 7 hours మినిమం పడుకోవాలి. పడుకుంటేనే మన బాడీ రీజునేట్ చేసుకుంటుంది. అందునుంచి ఈ మధ్య మీరు చూస్తుంటే ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు మీరు గమనించండి, అమ్మాయిల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి, వాళ్ళు లావ్ అయిపోవడం. మరి ఈ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నైట్ అంతా మెలుగుతూ ఉండడం వల్ల ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, మెలటినిన్, సెరటినిన్ హార్మోన్స్ ఉంటాయండి. సో అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా చాలా ఉందండి సబ్జెక్టు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా, ముఖ్యంగా పేరెంట్స్కి పిల్లలకి రిలేషన్ ఎలా ఉండాలి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు పాజిటివ్ థింకింగ్గా ఎలా రావాలి అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మరి ఈరోజు శారీరక మానసిక సమస్యలకు ఆధ్యాత్మికత ద్వారా పరిష్కార మార్గాలు అనే అంశం గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.